ఏంటి ఈ మధ్యన మీరు కూడా బాగా వార్తల్లో వ్యక్తి అయిపోతున్నారు? వార్తల్లో వ్యక్తి అంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగారో నాకు అర్థమైంది కానీ బట్ సార్ నేను ఇప్పటికీ నేను నిజంగా చెప్తున్నాను సార్. నాకు నిజంగా ఇంటెన్షనల్గా అనడం కానీ కావాలని అన్నది కానీ కాదు సార్. అది అది నవ్వించే ప్రాసెస్లో ఒక టంగ్ స్లిప్ అయింది అంతే. ఆ టంగ్ స్లిప్ అయ్యే లోపలికే అంత డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత నేను అందరికీ సారీ చెప్పాను. ఇప్పుడు ఇంటెన్షనల్గా నేను చెప్తే తప్పు సార్. దానికి మీరు ఏ శిక్ష వేయండి నేను రెడీ. నేను ఆ శిక్ష అనుభవిస్తాను. నేను తప్పు చేశాను కాబట్టి, నేను కావాలని చేశాను కాబట్టి. ఇది అనుకోకుండా వచ్చింది. అయినా సరే తప్పనే ఫీల్ అయ్యాను నేను. అప్పుడైనా సరే నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండాలి కదా, నువ్వు చూసుకోవాలి కదా మాట్లాడేప్పుడు. ఎందుకంటే నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతున్నావు, కొంచెం ఆచితూచి మాట్లాడాలి కదా. అంతే అంతే అయిపోవడం ఎందుకు అంత ఇది అనేసి అనిపించింది. మీకు ఆ ఇష్యూ అంటే మీ గురించి నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి అదే అంటున్నాను. నేను పర్సనల్గా తెలుసు, నేను నిజంగా అలాంటి ఉన్నా సార్. మీరు ఆవేళ సోషల్ మీడియాలోనో ఒక నరరూప రాక్షసుడి కత్తులు పట్టుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ పొడిచేద్దాం అని అంటే అసలు అక్కడ విజువల్కి ఇక్కడ విజువల్కి ఆ సౌండ్కి సింక్ లేదు అని అనిపించింది. కాకపోతే ఒకటైతే చెప్పాలి సార్, ఏంటంటే ఇప్పుడు ఆమె అప్పుడు లండన్ నుంచి వచ్చిన ఆవిడ బై మిస్టేక్ పొరపాటున ఆవిడ కనుక వేరేగా తీసుకుని ఉంటే అవును అది చాలా అంటే ఒక ఫ్యామిలీని ఎక్కడో వదిలేసి ఆవిడ వచ్చింది కాబట్టి ఎందుకో ఏదన్నా మీతో ఉన్న చనువు కొద్దీ చెప్తున్నా మీ స్థాయికి అది కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే అనిపించింది. అందుకని సార్ నేను అప్పుడే వెంటనే రియలైజ్ అయ్యి తనకి సారీ చెప్పాను, టోటల్గా అందరికీ సారీలు చెప్పాను, వెంటనే రియలైజ్ అయిపోయాను నేను. సో తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది తనకి అసలు ఏంటి ఇది అంతా అని నాకు ఫోన్ చేసింది, చెప్పాను ఇది ఇలాగే ఉంటుందంటే. వాళ్ళకంటే లండన్ స్టైల్ సార్ వాళ్ళది. వాళ్ళు నవ్వుతున్నది తను. సో కాదు ఇక్కడ ఇలాగే ఉంటుంది అది ఇదని మళ్ళీ మేము మాట్లాడుకున్నాం అన్నీని. మాట్లాడిన తర్వాత తను కూడా ఒక వీడియో పెట్టారు. సో అది అంతేగాని ఇది ఎవరిని ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. అది మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. అదే. సో మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు పాపం. నాకన్నా మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. అవునా? చాలా. మా అమ్మ అయితే అసలు ఇంత మంచి పేరు తెచ్చుకున్నావు ఎన్నాళ్ళు, ఒక్క పదం నోట్లోంచి నువ్వు ఎందుకు నాన్న అలా జారిపోయావు, నీకు ఆడపిల్ల నాకు ఆడపిల్ల మా ఇంట్లో అందరూ ఇంత ఉండి నువ్వు ఎందుకు అలా వచ్చిందో మరి ఏంటని మా అమ్మ పాపం చాలా డిస్టర్బ్ అయిపోయింది. అసలు ఇంత మంచి పేరు తెచ్చుకొని గబుక్కను ఒక్క పదం నోట్లోంచి జారిపోవడం వల్ల చూసావు నిన్ను రకరకాలుగా అంటున్నారు టీవీల్లోని, అంత దుర్మార్గం పని చేసావా నువ్వు, కానీ ఒక పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది చూసావా, నువ్వు చేసావా నువ్వు నిజంగా దుర్మార్గుడువా. కానీ ఇప్పుడు ఇది ఎంతమంది చెప్తాం, ఊర్లన్నీ తిరిగి చెప్తాం ఏంటి, నా కొడుకు దుర్మార్గుడు కాదు, నా కొడుకు దుర్మార్గుడు నేను చెప్తానేంటి. ఎప్పుడైనా మన గొంతు కంటే పక్క నుంచి వచ్చే గొంతులు చాలా గట్టిగా ఏర్పడతాయి కదా. వద్దు నాన్న ఇంకెప్పుడు అస్సలు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఓ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నావు ఇండస్ట్రీలో. అసలు నువ్వు మాట్లాడే ప్రతి పదం కౌంట్ అవుద్ది. కాబట్టి నువ్వు ఇక ముందు మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు ఎంటర్టైన్ చెయ్యి, నేను వద్దంటలేదు. ఎందుకంటే నువ్వు ఎంటర్టైన్ చేస్తేనే పీపుల్ నేను లైక్ చేస్తారు. నువ్వు స్టేజ్ మీద మాట్లాడితే అంటే ఎందుకు లైక్ చేస్తున్నారు, ఏదో జోకులు చెప్తావు, నవ్విస్తావు, రకరకాలుగా మాట్లాడతావని నేను ఇష్టపడతారు. శ్రీనాథ్ గారు మాట్లాడాను అలా ఎంటర్టైన్ చేయి, కానీ ఈ రకమైన వద్దు. ఇది గబుక్కని నోరు జారిపోయింది ఇంకా అదంట్లా. కానీ ఇక ముందు అలా జారకుండా జాగ్రత్త పడని మా అమ్మ బాగా పాపం ఇంచుమించు ఒక వారం రోజులు ఒక దానిలో ఉండిపోయింది. నాకు అసలు చాలా భయం వేసింది అసలు. ఎందుకంటే మన క్యారెక్టర్ అది కాదు, ఎందుకు అలా అయిపోయింది. సరే తప్పు జరిగింది, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకూడదు అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. లేదండి సార్, ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే అదే చెప్పారు. ఎంతమంది మాట్లాడతారు మన ఇండస్ట్రీలో, అంతా హిపోక్రసీయే కదా. అవును.